హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అబ్దుల్లా వలీ 77. ఈరోజు అయితే మీకు ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఒరిజినల్ గోస్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఆ రోజు నైట్ వచ్చేసి మామూలుగా నార్మల్ టాక్ గోస్ట్ గురించి మాట్లాడినాము. తర్వాత ఏమని జరిగిందంటే ఓ మనిషి మా రూమ్లో ఉంటారు. మా రూమ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నైట్ అయినా నేను మార్నింగ్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో వచ్చేస్తున్నా. సో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మామూలుగా రీల్స్ చూస్తూ ఉన్నా అనమాట. సడన్గా ఆయన వచ్చేసి గురకబెట్టడం, గట్టి గురకబెట్టడం, అట్లా ఇట్లా అంతే చేసినాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏదో నార్మల్ గురకబెడుతున్నారులే అని చెప్పేసి అనుకున్నా. కానీ అట్ లాస్ట్ ఏం జరిగింది తెలుసా, అది ఆయన అట్ లాస్ట్కి వదిలి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తెలిసింది. కొద్దిసేపు అయిన తర్వాత సరేలే ఏదో మామూలుగా నిద్రలో కలగంటున్నాడులే అనుకున్నా. అట్ లాస్ట్కి ఆయన నిద్ర లేచిన తర్వాత నన్ను అడిగినారు అనమాట, ఏం అబ్దుల్లా నీకేమన్నా గోస్ట్ కనపడిందా అని చెప్పేసి. అంటే నేను ఉండేసి అన్నాను, నాకైతే ఏం కనపడలేదు బ్రో, ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే ఆయన ఉండేసి ఇట్లా పడుకున్న తర్వాత నన్ను ఎవరో పట్టుకున్నట్లయింది, ఆ సరుకు ఊపిరి ఆడలేదు అని చెప్పేసి అన్నాడు. అంటే అవునా బ్రో ఇట్లా అంటే, వచ్చేసి అరవకు, ఎందుకు అలా అరుస్తున్నావు, సో అలా చెప్పినారనమాట. తర్వాత నేను ఉండేసి నిజమా బ్రో, ఏం జరిగింది అసలు, ఏమైంది అంటే, అది అమ్మాయో లేదా ఇంకా వేరే ప్రేతాత్మలో మనకు తెలియదు. ఆయన ఉండేసి గట్టి ఊపిరి ఆడుకోకుండా చేసేసింది, ఇది సెకండ్ టైం రూమ్లో జరగడం నాకు అని చెప్పేసి అయిన తర్వాత సరేలే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఓ రోజు మార్నింగ్ అంటే 5 o'clockకి సాటర్డే ఎగ్జాక్ట్గా నాకు వీక్ ఆఫ్ అనమాట. సరే అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళినా వర్క్ చేద్దామని చెప్పేసి. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తేనేమో మనకి ఫ్లోర్ మొత్తానికి నేను ఒకటే ఉన్నా ఆఫీస్లో. వర్క్ చేసుకుంటున్నా, సడన్గా బ్యాక్ సైడ్ నుంచి ఏదో సిస్టమ్ టైపింగ్ సౌండ్ వచ్చింది. ఇదేందబ్బా ఎప్పుడు లేనిది ఈరోజు సిస్టమ్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఉండేసి మళ్ళీ ఇంకొకసారి సిస్టమ్ సౌండ్ వచ్చింది అన్నమాట. ఈసారి కొంచెం భయపడిన తర్వాత సర్లే అని చెప్పేసి అట్లా వెనక్కి వెళ్ళి చూసినా అనమాట. వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ చూస్తేనేమో ఎవరు లేరు. సో దీన్ని కంటిన్యూ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్కి అయితే ఎలా రివ్యూస్ వస్తాయో చూద్దాం. థ్యాంక్స్ ఫర్